ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాజిక పెన్షన్ మొత్తాన్ని 3,000కు పెంచడంతో పాటు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్స పరిమితిని 25 లక్షలకు పెంచిన మంత్రిమండలి విశాఖ లైట్ రైల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 45 అంశాలపై చర్చించిన కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పేద ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిని, బాధ్యతను సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మెరుగైన వైద్య విధానాన్ని అమలు చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య చికిత్స పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచింది. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పరిమితి పెంచడం ద్వారా పేద ప్రజలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలు అంటే పౌరులందరూ గమనించాలి. అంటే 25 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక నిర్ణయం. ఇది దేశంలోనే చారిత్రకమైనటువంటిది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవ్వాతాతలకు మరో తీపి కబురు చెప్పింది. సామాజిక పెన్షన్ను 2,750 రూపాయల నుంచి 3,000కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి నుంచి పెంచిన పెన్షన్ల పంపిణీ జరగనుంది. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరోసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి, అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే, సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్, 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి. జనవరిలో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలను అమలు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదించింది. జనవరిలో ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమానికి కూడా కేబినెట్ ఓకే చెప్పింది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు DPR కు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణల అమలుకు కూడా కేబినెట్ లైన్ క్లియర్ చేసింది. యాంటీ నక్సల్ ఆపరేషన్లో పనిచేసే స్పెషల్ టీమ్స్ కు 15% అలవెన్స్ పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు కోర్టులలో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా DA, DR చెల్లింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం చెప్పిన కేబినెట్ సాధారణ ఎన్నికల నిర్వహణకు 982 తాత్కాలిక పోస్టులను భర్తీ చేసేందుకు ఓకే చెప్పింది. విజయవాడ రాయనపాడలులో CID ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి 20 సెంట్ల స్థలం కేటాయించింది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలన్న సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.